గాలి వస్తుంది బాగా చూస్తారా? అవును సార్. అగరబత్తి పెడితే అయిపోతుంది కదా సార్. అగరబత్తి జింకం కర్రీ ఇంకో జింకం కలుసుకో. కరిగిపోతుంది సార్. కరిగిపోతుంది. అది పని చేయాలి. అక్కడికి పని చేయాలి. ప్రయత్నించండి తొందరగా. దీన్ని మనము పాపప్ సౌండ్ అంటాం. ఏమంటాము? పాపప్ సౌండ్ అంటాం మనం. కానీ పాప చూస్తారా? ఇంకా తెలుసుకో. ఈ విధంగా మనకు మండుతున్న అగ్గిపుల్ల పెట్టినప్పుడు అది ఆ విధంగా సౌండ్ వస్తే టప్ అనే శబ్దంతో ఆరిపోతే అక్కడ వచ్చేటువంటి వాయువు ఏ వాయువు ఏంటన్నది? హైడ్రోజన్ వాయువు. ఏ వాయువు అది? హైడ్రోజన్ వాయువు. చూడండి ఇంకోటి, ఇది జింకుముక్కలు మీరు పెట్టలేదు. మీరు తీయచ్చు కదా, జింకుముక్కలు తీయండి, పెట్టండి. మీరు కట్ చేయండి, ఇట్లా కట్ చేసి పెట్టు. ఇట్లా ఎవడతారు కదా అంటే లోహాలు ఆమ్లంతో కలిసినప్పుడు మనకు ఏ వాయువు వస్తుంది? ఇక్కడ మనకు ఏ వాయువు వస్తుంది? హైడ్రోజన్ వాయువు. ఎట్లా గుర్తుపట్టావు నువ్వు? అగ్గిపుల్ల పెడితే ఏ శబ్దంతో ఏమవుతుంది? అది టప్ అనే శబ్దంతో అది ఆరిపోవడం మనం గమనించవచ్చు. చూడండి ఇంకోటి కదా, టప్ అంటుంది కదా అప్పుడే కదా. ఇంకా బాగా వాయువు వస్తే టప్ అని పారిపోతుంది. ఓకేనా? ఇది తీయండి. సార్ మీరు వేసారా సార్?